హైదరాబాద్లో జాతీయ గిత్తల ప్రదర్శన కన్నుల పండుగగా జరిగింది. దేశ విదేశాలకు చెందిన పలు మేలు రకాల గిత్తలను ప్రదర్శించారు. అంకుష్ సంస్థ ఏర్పాటు చేసిన బుల్ షో కార్యక్రమంలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి, సినీ నటి అమల, బ్రెజిల్ వ్యవసాయ శాఖ మంత్రి ఫిల్హో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేలుజాతి గిత్తల ర్యాంప్ వాక్ వీక్షకులను ఆకట్టుకుంది. మొదటిగా తెలంగాణకు చెందిన తూర్పు గోవును వేదికపైకి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఏపీకి చెందిన పుంగనూరు గిత్తతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన గిత్తలను వేదికపై వాక్ చేయించారు. పులుల సంరక్షణకు చట్టాలు తెచ్చినారు, సింహాల సంరక్షణకు చట్టాలు తెచ్చినారు. వాటి సంరక్షణ కొరకు మనుషుల్ని ఇబ్బంది పెట్టే పనులు కూడా చాలా చేసినారు, ప్రాజెక్టులను ఆపినారు. కానీ కోట్లాది మందికి గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చే గోవు జాతికి సంబంధించిన విషయాన్ని మర్చిపోయినారు ఈ దేశం. ఎందుకో దురదృష్టకరమైన విషయం అది ఏ ఒక్క ప్రభుత్వాలు చేస్తేనే అయ్యేది కూడా కాదు. ప్రజలందరిగా మనందరి భాగస్వామ్యం కూడా అవసరం. ఈ జంతు జాతుల్ని మాటలు చెప్పినంత మాత్రాన, చిన్న చిన్న ప్రయత్నాలు చేసినంత మాత్రాన కాదు, దీర్ఘమైనటువంటి తీవ్రమైనటువంటి కృషి జరగాల్సింది అనేది నా భావన. ఒంగోలు పశు సంతతి ఆంధ్రప్రదేశ్లో 2.5 lakhs ఉన్నాయి. ఇప్పుడు బ్రెజిల్లో 16 కోట్లు ఉన్నాయి. అంటే దీనికి ఎంత వాళ్ళు అటెన్షన్ పే చేస్తున్నారు, ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు అనేది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. Brazil is earning around $2,270 crores by export of meat, milk, semen and embryos.